Welcome to Vyoma Current Affairs today. So, January 14th as well as 15th current affairs ఈ క్లాస్ లో చూద్దాం. సో వ్యోమా మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ను అదే విధంగా చాప్టర్ వైజ్ టెస్ట్లను అందిస్తూ ఉంది. అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్స్ రావచ్చని చెప్తున్నారు. అంటే తెలంగాణలో ఈ నెలాఖరు కానీ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఆ తర్వాత పోస్టుల స్పష్టత వచ్చిన తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ లో మనకు క్యాలెండర్ రిలీజ్ కావచ్చు అండ్ నోటిఫికేషన్స్ కు ఒక మంత్ అటు ఇటు అయినా కూడా క్యాలెండర్ కూడా రానుంది. ఈ నేపథ్యంలో మనకు 1 ఇయర్ ముందు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లైక్లీగా మనకు జూన్ జూలైలో ఎగ్జామినేషన్స్ ఉండొచ్చు. అందుకని మనకు 2020 జూలై నుంచి కరెంట్ అఫైర్స్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి జూలై నుంచి డిసెంబర్ వరకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అప్లోడ్ అయి ఉన్నాయి. 199 కి మీకు వ్యోమా అందిస్తూ ఉంది. సో యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు ఎన్నో ఇన్స్టిట్యూట్లు అవి ఆఫర్ చేస్తున్న కోర్సులు కూడా వ్యోమా ఆన్లైన్ యాప్ లో మనకు అందుబాటులో ఉంటాయి. రైట్. సో ఇది సమాచారం. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు. ట్రంప్ తొలగింపునకు మరోసారి యత్నాలు ప్రారంభమయ్యాయి. గత క్లాసులలో నేను డిస్కస్ చేశా. అమెరికాలో తొలగింపునకు సంబంధించి రెండు మార్గాలు ఉన్నాయి. అభిశంసన మార్గం ఒకటి, రెండోది 25వ సవరణ ఒకటి. నిజానికి జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. జో బైడెన్ ఆల్రెడీ ఎన్నిక పూర్తయింది అండ్ ట్రంప్ కూడా ఎట్టకేలకు చివరికి అంగీకరించారు, అధికార బదిలీకి అంగీకరించారు. అయితే ట్రంప్ క్యాపిటల్ బిల్డింగ్ పైన, అమెరికాలో ఒక క్యాపిటల్ బిల్డింగ్ అనేది ఉంటుంది. సో అది కూడా డిస్కస్ చేశాను. ఆ బిల్డింగ్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అండ్ 1813 లో కూడా ఒకసారి అది అగ్ని ప్రమాదానికి గురైంది బ్రిటిష్ అమెరికా యుద్ధం నేపథ్యంలో. ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం. అండ్ ఆ క్యాపిటల్ బిల్డింగ్ పైన దాడి ట్రంప్ ప్రోద్బలంతోనే జరిగింది కాబట్టి భవిష్యత్తులో అమెరికా ప్రజాస్వామ్యానికి ఇలాంటి మచ్చ రాకూడదు అన్న ఉద్దేశంతో ఒక గట్టి హెచ్చరిక చేయాలి రానున్న నేతలకు, అదేవిధంగా ట్రంప్ కు ఇది ఒక గుణపాఠంగా ఉండాలి. అందుకని ఆయనను 10 రోజులు ఉన్నా సరే, ఇంకా 5 డేసే ఉంటారు అతను అమెరికా అధ్యక్షుడిగా, అయినా సరే ఆయన్ను ఏ విధంగా నేను అభిశంసించాలని చెప్పి ప్రయత్నాలు అయితే మొదలవుతూ ఉన్నాయి. సో 25వ సవరణ ద్వారా ప్రయత్నించారు. అధికారాన్ని ఉపయోగించి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను కోరుతూ ప్రతినిధుల సభలో తీర్మానం చేశారు. సో అయితే మైక్ పెన్స్ ఆ దేశ ఉపాధ్యక్షుడు దీనికి నిరాకరించారు. అలా నేను చేయలేనని చెప్పాడు. సో అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అనర్హుడు, ఇతను అనర్హుడు, ట్రంప్ అనే వ్యక్తి అనర్హుడు అని చెప్పి 25వ సవరణ కింద ఆ దేశ ఉపాధ్యక్షుడు అదేవిధంగా క్యాబినెట్ లోని మెజారిటీ సభ్యులు ఒక తీర్మానం చేస్తే అప్పుడు 25వ సవరణ కింద ఆయనను తొలగించే వీలు ఉంటుంది. అయితే ఇప్పుడు ఉపాధ్యక్షుడు ఆయన ఇందుకు అంగీకరించలేదు. మైక్ పెన్స్ సుముఖంగా లేరు. అండ్ అదే విధంగా మరి ఆల్రెడీ మనకు తెలిసిందే ఎందుకు ఈ చర్య తీసుకుంటున్నారు అని అంటే, ఆయన గత కొంతకాలంగా ఆయన బిహేవియర్ లో వచ్చిన మార్పే, ట్రంప్ బిహేవియర్ లో. అండ్ అధ్యక్షుడి అభిశంసన మరొక మార్గం అన్నమాట. ఉపాధ్యక్షుడిగా ఒప్పుకోవట్లేదు కాబట్టి తొలగించడానికి మరొక మార్గం అధ్యక్షుడి అభిశంసన. దీనికి సంబంధించి జనవరి 11న జేమ్స్ మేక్ గవర్నర్, ఆయన పేరు, ఈయన అమెరికా పార్లమెంట్ సభ్యుడు, అక్కడ కాంగ్రెస్ అని అంటాం, ఆ సభ్యుడు జేమ్స్ మేక్ గవర్న్ ఈయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని ఆమోదించారు కూడా. రైట్. అండ్ అంటే 2019 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడి తొలగింపునకు సంబంధించి ఒకసారి తీర్మానం ఆమోదం పొందింది. 2021లో మరొకసారి తీర్మానం అనేది ఆమోదం పొందింది. నిజానికి అక్కడ ఉభయ సభలు ఉన్నాయి. మనకు ఏ విధంగా అయితే లోక్సభ రాజ్యసభ ఉందో ఆ విధంగా అక్కడ కూడా ఉభయ సభలు, ఒక సభలో ఆమోదం పొందింది, ఇంకొక సభలో ఆమోదం పొందలేదు 2019లో. ఇప్పుడు తాజాగా మరొక సభలో ఆమోదం పొందింది. సో ఈ విధంగా ఒకసారి అమెరికా అధ్యక్షుడి పైన
ఒక సభలో 2 సార్లు ఆయనను అభిశంసించే తీర్మానం ఆమోదం పొందడం అనేది అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగింది. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ అన్నమాట. అంటే ఎలా అడుగుతారు, ఏ అమెరికా అధ్యక్షుడి పైన అమెరికా చట్టసభలో 2 సార్లు అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది అంటే డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. రైట్. సో ఇది ట్రంప్ తొలగింపునకు సంబంధించిన యత్నాలు. ఇవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అండ్ మనకు 16th జనవరి క్లాస్ లో ఈ అంశం ఏమైనా ప్రోగ్రెస్ ఉన్నా దాన్ని అప్డేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇష్యూ, క్యూబాను స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం గా అమెరికా ప్రకటించింది. సో స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అని అంటే ఏంటి? స్టేట్ అంటే ఇక్కడ రాజ్యము అని అర్థం, రాజ్యము. సో భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 12, ఆర్టికల్ 36లో రాజ్య నిర్వచనం అనేది ఉంటుంది. సో మామూలుగా రాజ్యము అని అంటే అది లైక్ కొన్ని ఉంటాయి రాజ్యంలో అంతర్భాగంగా. ప్రభుత్వము, గవర్నమెంట్ ఉంటుంది, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా భూభాగం, అదేవిధంగా సార్వభౌమాధికారం. ఇట్లా ఈ 4 ఉండేదాన్ని రాజ్యము అని అంటాం. అంటే గవర్నమెంట్ అనేది రాజ్యంలో ఒక భాగం. రాజ్యం పర్మనెంట్ గా ఉంటుంది, గవర్నమెంట్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఆ క్యూబా రాజ్యాన్ని, క్యూబా స్టేట్ ని స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అంటే ఈ రాజ్యమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అని చెప్పి అమెరికా తాజాగా క్యూబాను మరోసారి ప్రకటించింది. మరోసారి ప్రకటించిందా అంటే గతంలో ప్రకటించి ఉండిందా అంటే అవును. 2015వ సంవత్సరంలో మనకు ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం జాబితా నుంచి క్యూబాను తొలగించారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా అదే స్థితిని కల్పించారు. ఇప్పుడు మనకు క్యూబా కాకుండా ఇంకా ఏ దేశాలైనా ఈ జాబితాలో ఉన్నాయా అమెరికా ప్రకటించిన దాంట్లో అంటే ఎస్ ఉన్నాయి. ఏ దేశాలంటే సిరియా దేశం ఈ జాబితాలో ఉంది, ఇరాన్ దేశం ఈ జాబితాలో ఉంది, నార్త్ కొరియా దేశం ఈ జాబితాలో ఉంది. రైట్. సో సిరియా దేశం ఉంది, ఇరాన్ దేశం ఉంది, నార్త్ కొరియా దేశం, 3 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. సో స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం. మరి ఈ విధంగా ప్రకటిస్తే ఏమవుతుంది? ఒక దేశాన్ని స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం గా ప్రకటించడం వల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా చేసే సాయం అనేది నిలిచిపోతుంది. ఇది అమెరికా దేశం ప్రకటించింది కాబట్టి ఒక దేశాన్ని స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం గా ప్రకటించిన తర్వాత అమెరికా ఏ విధమైన సహాయాన్ని కూడా అందించదు. అదేవిధంగా రక్షణ సంబంధించిన ఉత్పత్తుల ఎగుమతి నిషేధమవుతుంది. సాయం అందించడం అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా సాయాన్ని ఇవ్వడం, అది చెయ్యరు. అదేవిధంగా వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తాం మాకు ఇది అమ్మండి అంటే అమ్మరు. ముఖ్యంగా రక్షణకు సంబంధించిన ఉత్పత్తులు ఏమి చెయ్యరు. అండ్ ఆయా దేశాలకు, క్యూబా దేశాన్ని పైన ఈ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం వచ్చింది కాబట్టి క్యూబా దేశానికి చెందిన కొందరు వ్యక్తులు వాళ్ళ పైన కూడా ఆంక్షలను విధించే అవకాశం అనేది ఉంటుంది. ఆంక్షలను విధించవచ్చు. రైట్. అండ్ మరి దీనివల్ల అమెరికాకు క్లోజ్ గా మూవ్ అయ్యే దేశాలను కూడా అమెరికా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానివల్ల వాళ్ళకు కూడా సాయం అందదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇజ్రాయిల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇజ్రాయిల్ క్యూబాకి ఎలాంటి సహాయం అనేది చేయదు. అదేవిధంగా ఇండియాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సరే ఇండియా యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేది తర్వాత విషయం, బట్ అట్లా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయొచ్చు. ఈ విధమైన నష్టాన్ని పొందుతుంది క్యూబా. సో క్యూబా అనేది మనకు అటు ఉత్తర అమెరికా, ఇటు దక్షిణ అమెరికా మధ్యలో కొన్ని దేశాలు ఉంటాయి మనకు, లాటిన్ కంట్రీస్ అని చెప్పి. ఆ లాటిన్ కంట్రీస్ లో భాగంగా ఉంటుంది. దీని క్యాపిటల్ హవానా. అండ్ ఇటీవలి కాలంలో క్యూబాకు అమెరికాకు సంబంధించి హవానా సిండ్రోమ్ అని కూడా మనకు ఒక అంశం తెరపైకి వచ్చింది. అది కూడా నేను గత క్లాసులలో డిస్కస్ చేశాను, మీరు చూడొచ్చు. హవానా సిండ్రోమ్ అంటే క్యూబాలో, చైనాలో అమెరికా దౌత్యాధికారులు ఆల్ ఆఫ్ సడన్ కొంతకాలం 2016లో ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు మూర్ఛ రావడం లేదా వామిటింగ్స్ కావడం ఇట్లాంటి సిమ్టమ్స్ తోటి ఒకేసారి జరిగింది. సో దీనికి సంబంధించి అక్కడ ఏవో వేవ్స్ లేదా తరంగాల ప్రయోగం, రేడియేషన్ ఎఫెక్ట్ ని చేశారు అని కూడా ఒక అంశాన్ని ఇటీవలి కాలంలో అమెరికా శాస్త్రజ్ఞులు బయటికి తెచ్చారనమాట. వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత చెప్పారు ఏదో రేడియేషన్ వాళ్ళ పైన ప్రభావం జరిగింది అని చెప్పి. దీన్ని హవానా సిండ్రోమ్ అని కూడా అంటున్నారు. రైట్. సో మన
ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతారు క్వశ్చన్, ఇటీవల ఏ దేశాన్ని అమెరికా మరోసారి స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం జాబితాలో చేర్చింది అంటే క్యూబా. ఇప్పుడు అమెరికా ప్రకటించిన స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం లో ఏ దేశాలు ఉన్నాయంటే సిరియా, ఇరాన్, నార్త్ కొరియా. ఈ 4 దేశాలు అనేవి ఉన్నాయి. ఇంపాక్ట్ ఏంటి కూడా చెప్పాను, రైట్. సో ఇవి మనకు ఎగ్జామినేషన్ లో అడగదగ్గ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ జాతీయ అంశాలు. కలుషిత రహిత నీరు ప్రాథమిక హక్కుగా మనకు సుప్రీంకోర్టు ప్రకటించింది. స్ట్రేట్ గా నేను ఎగ్జామినేషన్ క్వశ్చన్ చెప్తున్నాను. ఇటీవలే సుప్రీంకోర్టు కలుషిత రహిత నీరు అంటే స్వచ్ఛమైన నీరు పౌరుల ప్రాథమిక హక్కు అని చెప్పింది. ఏ ఆర్టికల్లో భాగంగా ఈ స్వచ్ఛమైన నీరు పౌరుల ప్రాథమిక హక్కు అని చెప్పబడతారు? ఆర్టికల్ 21 అని చెప్పాలి. సో ఎందుకు అలా అంటే ఆర్టికల్ 21 మనకు జీవించే స్వేచ్ఛ అనేది చెప్పింది. ఓకే, రైట్ టు లైఫ్, జీవించే స్వేచ్ఛ. సో కలుషిత నీరు తాగడం వల్ల లేదా స్వచ్ఛమైన నీరు తీసుకోకపోవడం వల్ల వ్యక్తి మరణం చెందొచ్చు. అంటే సహజంగా కాకుండా ఈ విధమైన కలుషిత నీరు లేదా ఇతర అంశాల వల్ల చనిపోతే అది ఆల్ ఆఫ్ సడన్ అయిన డెత్ గా మనం చెప్పవచ్చు. సో అంటే అతను జీవించే హక్కు ఉంది, ఆ జీవించే హక్కును కలుషిత నీరు వల్ల కోల్పోయాడు. కాబట్టే మనకు ఈ అంశం చాలా కీలకమైంది. కలుషిత నీరు ఏ ఆర్టికల్లో భాగంగా ప్రాథమిక హక్కు అని చెప్పి అడుగుతారు? ఆర్టికల్ 21 అనే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో కాలుష్యం లేని నీరు ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు మనకు తీర్పు చెప్పింది. సంక్షేమ రాజ్యంలో దీన్ని అమలు చేయాల్సిందే. ఇక్కడ సంక్షేమ రాజ్యం అని కూడా మనకు ఉంది, ఇంపార్టెంట్ ఇది కూడా. సో భారతదేశంలో సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఉండే భాగాలు ఏవేవి అని అడుగుతారు. మనకు ముఖ్యంగా 4వ భాగం అంటే ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ లో కూడా సంక్షేమ భావన అనేది ఉంది. ఆర్టికల్ 15 లో రిజర్వేషన్ ఉంటుంది, ఆర్టికల్ 16 లో రిజర్వేషన్ ఉంటుంది. అవి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే కదా అవన్నీ ఇచ్చింది. కాబట్టి సంక్షేమ భావన అనేది ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది, ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. అదేవిధంగా ప్రవేశికలో కూడా ఉంటుంది. ప్రవేశికలో కూడా స్పష్టంగా మనకు సంక్షేమ భావనలు ఉన్నాయి సార్. ఓకే, సోషలిస్ట్, సెక్యులరిజం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ సంక్షేమ భావనను కాంక్షించి చేసేవి, రైట్. సో ఇందులో మనకు డైరెక్ట్ గా అడగడంతో పాటు ఇండైరెక్ట్ గా ఇదేమైనా క్వశ్చన్ అడుగుతారు అనమాట. కాలుష్యం లేని నీరు లేదా స్వచ్ఛమైన నీరు పౌరుల ప్రాథమిక హక్కు ఇందులో భాగము అంటే ఆర్టికల్ 21 లో భాగం, రైట్. సో ఇది అంశం. నెక్స్ట్ ముందస్తుగా లేబర్ కోడ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశము. సో ఇందులో మీకు కొన్ని ఇష్యూస్ నేను చెప్తాను. గతంలోని లేబర్ చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్ల రూపంలో ప్రస్తుత గవర్నమెంట్ అనేది మనకు తీసుకొచ్చింది. సో ఇవి 4 మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ లేబర్ కోడ్ అనేది మీరు ఈజీగా నేర్చుకునే పద్ధతి చెప్తాను. వేతనాలకు సంబంధించి ఉంటుంది, వేతనాలు. అదేవిధంగా పనిచేసే చోట ఆరోగ్యానికి సంబంధించి, అదేవిధంగా సాంఘిక భద్రతకు సంబంధించింది, సోషల్ సెక్యూరిటీ. సాంఘిక భద్రత అంటే రిటైర్ ఇప్పుడు పనిచేస్తున్నాడు వ్యక్తి, ఎల్లకాలం పనిచేయలేడు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా స్టేట్ అయితే 58 ఉంటుంది, 60 ఏజ్ వచ్చినాక రిటైర్ అయిపోతుంది. మరి వాళ్ళు తర్వాత పెన్షన్స్ అనేవి వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. మరి ఒక రోజు వారి కూలి తనకేంటి రిటైర్ అయిన తర్వాత ఏంటి సాంఘిక భద్రత, ఆ సాంఘిక భద్రతను కూడా అందించే పథకాలు. అండ్ ఈ విధంగా ట్రైనింగ్, రోజుకు ఉద్యోగికి శిక్షణ కావాలి, రోజు కాకపోయినా కనీసం నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ట్రైనింగ్. ఈ 4 అంశాలను ప్రాతిపదికగా చేసుకొని మనకు కొత్త లేబర్ కోడ్ అనేది వచ్చింది. రానున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పొచ్చు, రైట్. సో అంటే వేతనాలు, ఆరోగ్యము, సాంఘిక భద్రత, శిక్షణ వీటి చుట్టూ తిరుగుతాయి. గతంలోని లేబర్ కోడ్స్ అన్ని కూడా మనకు ఇందులో పూర్తిగా కలిసిపోయాయని చెప్పొచ్చు. సో జనవరి చివరి నాటికి కొత్త లేబర్ కోడ్ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. సో ఈ లేబర్ కోడ్ ఎందుకు తీసుకొచ్చిందంటే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంక్ రావాలి. అంటే లేబర్ లాస్ మనకు బాగా సంక్లిష్టంగా ఉండే ఈ లేబర్ లాస్ అనేది కార్మిక చట్టాలు అనేవి సులభంగా కావాలి. బాగా సరళమైనప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంక్ వస్తుంది. అదేవిధంగా బ్యూరోక్రసీ
లేదా ఉద్యోగ స్వామ్యం సంబంధించిన నియంత్రణ ఎక్కువగా ఉంది. ఆ ఉద్యోగ స్వామ్య నియంత్రణను తగ్గించడం, కార్మిక చట్టాలను సులభతరం చేయడం, ఈ 4 లక్ష్యంగా మనకు 4 లేబర్ కోడ్స్, రైట్? సో లేబర్ కోడ్స్ అంటే మనం చట్టాలుగా కూడా చెప్పుకోవచ్చు, రైట్? సో ఈ 4 కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ది వచ్చేసి మనకు సాంఘిక భద్రతకు సంబంధించింది, రైట్? సాంఘిక భద్రత ఈ ఒక్కొక్క దాంట్లో ఏమేమి మనకు ఎన్ని లేబర్ లాస్ కలిసిపోయా కూడా డిస్కస్ చేస్తాను నేను. సాంఘిక భద్రత ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, అందుకని కొంచెం టైం తీసుకుని చెప్తాను. సాంఘిక భద్రత, సోషల్ సెక్యూరిటీ. సో దీన్ని ఏమన్నారు? సాంఘిక భద్రత సంక్షేమ లేబర్ కోడ్ అన్నారు. సంక్షేమ లేబర్ కోడ్. దీన్నే ఇంగ్లీష్ లో లేబర్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్. మళ్ళీ చెప్తున్నా, లేబర్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్. సోషల్ సెక్యూరిటీ అంటే సాంఘిక భద్రత. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు పని చేయలేని పరిస్థితులలో కూడా వాళ్లకు ఏదో విధంగా వేతనాలు అందాలి, అది. సో మొత్తం ఈ లేబర్ కోడ్ గతంలో ఉండే ఈ కార్మిక చట్టాలకు సంబంధించి ఇందులో మనకు 9 చట్టాలు కలిసిపోయాయి. చాలా ఎక్కువ ఉండే చట్టాలు 4 చట్టాలుగా మార్చారనమాట. గతంలో చాలా ఎక్కువగా ఉండేవి మనకి. సో అవన్నీ ఈ 4 సర్దుబాటు చేశారు. గతంలో ఉన్న 9 తీసుకొని దీనిలోకి తీసుకొని వచ్చారనమాట. సో సాంఘిక భద్రత సంక్షేమ లేబర్ కోడ్ లో గతంలో ఎన్ని చట్టాలు కలిసిపోయాయి, విలీనమైపోయాయి అని చెప్పబడతారు. 9 చట్టాలు విలీనమైపోయాయి. సో దీని ప్రకారం ఏమేమి ఉన్నాయి ప్రొవిజన్స్ అని అంటే, అసంఘటిత రంగ కార్మికులకు సాంఘిక భద్రతా నిధులు, సోషల్ సెక్యూరిటీ ఫండ్ క్రియేట్ చేస్తారు. అంటే డైలీ వేజ్ లేబర్ చేసే అతను పని చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి ఈ ఫండ్ నుంచి పెన్షన్ పే చేయడము, ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అదే కావాలి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ బోర్డ్, నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్, నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్. సో జాతీయ సాంఘిక భద్రతా బోర్డ్ అని చెప్పొచ్చు. జాతీయ సాంఘిక భద్రతా బోర్డ్, నేషనల్ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ బోర్డ్, జాతీయ సాంఘిక భద్రతా బోర్డ్. దీన్ని కూడా ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. అసంఘటిత రంగ కార్మికులకు ఇది ఉపయోగపడుతుంది. అసంఘటిత రంగ కార్మికులతో పాటు గిగ్ వర్కర్స్ కు. సో గిగ్ వర్కర్స్ అంటే కూడా చెప్తాను. అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, వీళ్ళకు ప్రయోజనం. అసంఘటిత రంగ కార్మికులు అంటే ఏంటి? మనకు ఏదో ఒక కార్పొరేషన్ చట్టం ప్రకారం నమోదు కాని కంపెనీలలో లేదా సంస్థలలో పనిచేసే వాళ్ళు అసంఘటిత రంగ కార్మికులు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు సంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్ళు. అదేవిధంగా ఇన్ఫోసిస్ లేదా విప్రో లేదా అట్లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ లో లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా సంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్ళు. సో ఇప్పుడు ఇన్ఫోసిస్, విప్రో లాంటి సాఫ్ట్వేర్ అవన్నీ కూడా కార్పొరేట్ చట్టాల ప్రకారం నమోదైన సంస్థలు. అక్కడ శనివారం ఆదివారం సెలవు ఉంటుంది, అండ్ సిక్ అయినప్పుడు సిక్ లీవ్ అనేది వస్తుంది, అండ్ ఎక్స్ట్రా పని చేస్తే బోనస్ అనేది, అవన్నీ సహాయం ఉంటుంది వాళ్ళకి. అండ్ శాలరీస్ ప్రతి మంత్ అకౌంట్ లో పడిపోతూ ఉంటాయి. సో 1 మంత్ లీవ్, మనకి లీవ్స్ ఉంటే 1 మంత్ లీవ్ కూడా పెట్టుకోవచ్చు, అయినా శాలరీ వస్తుంది. ఈ విధంగా అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, సంఘటిత రంగంలో ఉండే వాళ్లకు ప్రయోజనాలు ఉంటాయి. అసంఘటిత రంగ కార్మికులు అంటే ఏ రోజు ఆ రోజే వాళ్ళు కన్స్ట్రక్షన్ సెక్టార్ లో ఉన్నారు, డైలీ వేజ్ లేబర్ గా, ఎప్పుడు ఏ రోజైతే పని చేస్తారో ఆ రోజే వాళ్ళకి డబ్బులు వస్తాయి. హెల్త్ బాగాలేదని ఇంట్లో ఉన్న రోజు ఎలాంటి వేతనం అనేది వాళ్ళకి రాదు. వాళ్ళందరూ అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు. సో ఇట్లా అసంఘటిత రంగంలో ఉండే ఈ కార్మికులకు వాళ్ళ భద్రత కోసం ఒక బోర్డు అనేది ఏర్పాటవుతుంది. అదేవిధంగా గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే మారుతున్న టెక్నాలజీ మేరకు కొత్త కొత్త ఎంప్లాయ్మెంట్స్ పుట్టుకొచ్చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే స్విగ్గీ డెలివరీ బాయ్, ఈ విధంగా కొరియర్ డెలివరీ బాయ్స్, వీళ్ళందరూ గిగ్ వర్కర్స్. ఎప్పుడైనా వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది అనేది ఎదుర్కోవచ్చు. సో ప్లాట్ఫామ్ పైన పనిచేసే వర్కర్స్, వీళ్ళందరికీ కూడా ఒక బోర్డు, ఒక ప్రత్యేకమైన బోర్డు ఇప్పటి వరకు లేదు, ఒక ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేస్తారు. అదే విధంగా చాలా ఇంపార్టెంట్, అసంఘటిత రంగ కార్మికుల డేటాను ఇక్కడ కంపైల్ చేస్తారు. వాళ్ళ సమాచారం, అసలు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే మనకు మన లాక్డౌన్ విధించినప్పుడు గందరగోళమైన పరిస్థితి అనేది మనకు వచ్చింది. అసలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి, ఇవేమి కూడా గవర్నమెంట్ దగ్గర రికార్డ్ లేదు. ఎప్పుడో 1979 రికార్డ్ ప్రకారం చేశారు. నిజానికి అప్పుడున్న చట్టాల ప్రకారం కూడా వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు అవన్నీ ఇవ్వాలి, వాళ్ళకి ఒక కార్డు కూడా ఇవ్వాలి, ఐడి కార్డ్. అవేవి కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈసారి అట్లా కాకుండా నిక్కచ్చిగా అమలు చేసేలా
ఈ డేటాబేస్ అనేది రూపొందిస్తూ ఉంటుంది. సో ఇది మనకు మొట్టమొదటిది సాంఘిక భద్రత సంక్షేమ బోర్డు. సో ఎవడైనా అసంఘటిత రంగ కార్మికుడు ఉంటే వాడికి ఫస్ట్ ఏం కావాలి, సాంఘిక భద్రత, సోషల్ సెక్యూరిటీ కావాలి. పనిచేయని పరిస్థితులలో కూడా వానికి ఏదో ఒక ఆసరా అనేది ఉండాలి. ఫస్ట్ ఆ ఆసరా ఇచ్చాం ఈ కోడ్ వల్ల. నెక్స్ట్ కోడ్ వచ్చేసి మనకు సెకండ్ వన్ వచ్చేసి భద్రత కూడా కావాలి. సో పనిచేసే చోట భద్రత అంటే ఆరోగ్యం బాగుండాలి అండ్ పని పరిస్థితులు అక్కడ పనిచేసే చోట అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండాలి, వాటర్ కావచ్చు ఇంకేదైనా. సో దీన్ని ఇంగ్లీష్ ఏమన్నారంటే లేబర్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. రైట్, లేబర్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఇలా చెప్తారు. భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇందులో ఎన్ని కలిసిపోయాయంటే 13 చట్టాలు కలిసిపోయాయి. గతంలోని 13 చట్టాలు ఇందులో కలిసిపోయాయి. అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయి అంశాలు ఇంపార్టెంట్ అంటే నియమ నిబంధనలకు సంబంధించిన ప్రమాణాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉంటాయి, పనిచేసే చోట ఎట్లాంటి విధానాలు ఉండాలి అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదే విధంగా జాతీయ రాష్ట్ర స్థాయిలో అదే విధంగా జాతీయ స్థాయిలో ఆక్యుపేషనల్ సేఫ్టీ బోర్డ్ అంటే పనిచేసే వృత్తిపరమైన భద్రతా బోర్డులు ఏర్పాటు చేస్తారు. అండ్ అదే విధంగా అన్ని రకాల ఉద్యోగాలకు మహిళలను అనుమతిస్తారు. సో జెండర్ ఇండిస్క్రిమినేషన్ అనేది ఇప్పుడు లేదు. అన్ని రకాల ఉద్యోగాలకు వాళ్ళ అర్హతలు అండ్ చేయగల సామర్థ్యం ఆధారంగా అన్ని రకాల పనుల్లో ప్రవేశం కల్పిస్తారు. అండ్ అదే విధంగా ఒక నిర్ణీత వయసు దాటిన ఉద్యోగులకు ఏటా ఒకసారి ఆయా సంస్థల యజమానులే వైద్య పరీక్షలు నిర్వహించాలి. వాళ్ళ ఖర్చుతోటి వైద్య పరీక్షలు. సో ఒక నిర్ణీత ఏజ్ అనేది తర్వాత చెప్తారనమాట. లైక్ 45 దాటిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ వైద్య పరీక్షలు ఆయా సంస్థలే చేపట్టాలి. సో ఈ విధంగా భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు అన్న అంశాన్ని తీసుకొని వచ్చారు. రైట్. సో ఫస్ట్ ఏంటి, వాళ్ళకి సాంఘిక భద్రత కావాలి. సాంఘిక భద్రత, సోషల్ సెక్యూరిటీ వచ్చిన తర్వాత పనిచేసే చోట ఆరోగ్యం, వైద్య పరిస్థితులు అది మనం తీసుకున్నాం. నెక్స్ట్ మనకు ఇంకొక కోడ్ వచ్చేసి మళ్ళీ డిస్కస్ చేశారు. రైట్, ఏంటి అంటే పారిశ్రామిక సంబంధాల కోడ్. దీన్ని లేబర్ కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటాం. రైట్. సో ఇది ఎన్ని చట్టాలు ఇందులో రీప్లేస్ అయిపోయాయంటే మూడు చట్టాలు ఇందులో కలిసిపోయాయి. సో ఇదేం చెప్తున్నారంటే సంబంధం ఎట్లుంటుంది. రైట్, ఫస్ట్ సాంఘిక భద్రత, తర్వాత ఆరోగ్యం, మూడోది సంస్థకు పనిచేసే వాడికి మధ్య సంబంధాలు. కానీ ఆల్ ఆఫ్ సడన్ వాడు మూసేస్తే ఏంటి పరిస్థితి, దానికి సంబంధించిన అంశాన్ని డిస్కస్ చేశారు. ఏ విధంగా 300 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు, 300 మంది అంతకన్నా తక్కువ ఉన్న సంస్థలు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. కానీ 300కు మించి ఉద్యోగులు ఉండే సంస్థలు వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి నడపలేమనుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ ప్రొవిజన్ ఉందంటే 100 మందికే ఉండింది. 100 మంది కంటే తక్కువ ఉండే వాళ్ళు ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు. సో అంతకన్నా ఎక్కువ ఉండే సంస్థలు మాత్రం ప్రభుత్వమే తీసుకోవాల్సింది. ఆ 100ను కాస్త 300 చేశారు, అంటే ఫ్లెక్సిబుల్ చేశారు లా అని. సో అదేవిధంగా ఉద్యోగి తొలగింపు కావచ్చు, రిట్రెచ్మెంట్స్, టెర్మినేషన్, ఇవన్నీ కూడా పారిశ్రామిక వివాదాలే. ఆల్ ఆఫ్ సడన్ మీరు ఎంప్లాయ్ అనుకోండి, మీరు ఆ రోజు మీ డ్యూటీస్ అటెండ్ కావడానికి వెళ్ళేసరికి నిన్ను ఈ రోజు తీసేశారు, రైట్, రిట్రెంచ్మెంట్ చేసేసారు, లేదా తొలగించారు, లేదా సస్పెండ్ చేశారు అని చెప్పినప్పుడు అప్పుడు మీరు అది మీకు యజమానికి మధ్య వివాదం. సో వీటిని మనం పారిశ్రామిక సంబంధాలు అని అంటాం. రైట్. సో ఈ విధంగా చేస్తారు. ఆ కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రీస్కిల్లింగ్ ఫండ్ ని క్రియేట్ చేస్తారు. రీస్కిల్లింగ్ లేదా పునః నైపుణ్య నిధి. రీస్కిల్లింగ్ ఫండ్ అని ఇంగ్లీష్ అంటాం, తెలుగులో అయితే పునః నైపుణ్య నిధి. సో పునః నైపుణ్య నిధి అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఎంప్లాయీస్ ఎప్పుడో జాయిన్ అయి ఉంటారు అండ్ వాళ్ళ స్కిల్స్ అనేవి అప్గ్రేడ్
చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు సంస్థలే ఆ పనిని ఈ నిధుల ద్వారా చేస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో అకౌంటెంట్ జాయిన్ అయ్యి ఉంటాడు, ఇప్పుడంతా కంప్యూటర్స్ వచ్చాయి, ఆయన కంప్యూటర్స్ వాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు, నేర్చుకోలేదు, ఇప్పటికి వెళ్ళి ఇన్స్టిట్యూట్ వెళ్ళి నేర్చుకోలేడు. కాబట్టి ఈ నిధి ద్వారా అమౌంట్ తీసుకొని అతనికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయొచ్చు, రైట్. సో ఇది మనకు మూడో కోడ్. అండ్ నెక్స్ట్ నాలుగోది, ఎవరైనా సరే వేతనాలు ఇంపార్టెంట్. సో ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి గుర్తు పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటాయి. కోడ్ ఆన్ వేజెస్ అండ్ రైట్. సో కోడ్ ఆన్ వేజెస్, ఇందులో మనకు 4 చట్టాలు విలీనమైపోయాయి. 4 చట్టాలు ఇందులో మనకు అంతకుముందు 4 చట్టాలు ఇంకా కలిసిపోయాయి. సో ఆల్రెడీ అన్ని ఎక్కడ మీకు చెప్పుకుంటూ వచ్చాను, అది నోట్ చేసుకోండి. సో అందరు ఉద్యోగులకు ఈ నియమావళి వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా రైల్వేస్, మైన్స్, అదేవిధంగా చమురు క్షేత్రాలు, ఆయిల్ రిఫైనరీస్ లో ఆయిల్ సెక్టార్ లో పనిచేసేవాళ్ళు, చమురు క్షేత్రాలు ఆయిల్ సెక్టార్ లో పనిచేసేవాళ్ళు, ఈ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, అండ్ ఇవి కాకుండా ఇతర ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది వేతనాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే మినిమం వేజెస్ అని తీసుకొచ్చారు, కనీస వేతనం ఒకటి గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది, దానికంటే తక్కువ ఎవరికి వీలు ఇవ్వడానికి కుదరదు. అండ్ అదేవిధంగా వేతనాల విషయంలో లింగ వివక్ష చూపరాదు. అండ్ అదేవిధంగా వేతనాల విషయంలో లింగ వివక్ష అంటే ఆడవాళ్ళకైతే తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ ఇట్లా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఉద్యోగాల కల్పనలో కూడా ఎలాంటి వివక్ష కూడా చూపరాదు, సమాన అవకాశాలను ఇవ్వాలి. ఈ విధంగా మనకు 4 లేబర్ కోడ్స్, సాంఘిక భద్రత ఆరోగ్యానికి సంబంధించి మనం ఒకటి చూసాము. అండ్ తర్వాత సంస్థకు పనిచేసే వ్యక్తికి మధ్య సంబంధాలు, 4 వేతనాలు, ఈ 4 కోడ్స్ అనేవి ఏవి ఎక్కడెక్కడ కలిసా కూడా చూసాం. సో ఈ ఇష్యూ అంతా మనకు బాగా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కు. అండ్ నెక్స్ట్ ఇష్యూ, ప్రత్యేక వివాహ చట్టం 1954 సెక్షన్ 5 ను కొట్టివేసిన కోర్టు. ఏ కోర్టు కొట్టివేసింది అని అంటే అలహాబాద్ హైకోర్టు. ఈ అంశం నేర్చుకుంటున్నప్పుడు మనము గతంలోని తీర్పు కూడా నేర్చుకోవాలి. సో చూద్దాం. ప్రత్యేక వివాహ చట్టం సెక్షన్ 5 ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. మతాంతర లేదా కులాంతర వివాహాలు, ఇంటర్ రిలీజియన్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొస్తే 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలన్న నిబంధన గతంలో ఉండింది. దీన్ని అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది అని అంటే కొట్టేసింది. సో వధువు లేదా వరుడు ఎట్లా ఇస్తారు ఈ నోటీస్ అంటే, అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వధువు లేదా వరుడు తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో రిజిస్ట్రార్ ఆఫీస్ లో మ్యారేజ్ ఆఫీసర్ ఉంటారు. మ్యారేజ్ ఆఫీసర్ కి 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. మ్యారేజ్ ఆఫీసర్ ఏం చేస్తారు, ఒక నోటీస్ అనేది ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెడతారు అనమాట. ఇట్లా వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా అని చెప్పి. సో అబ్జెక్షన్ చెప్పినప్పుడు ఆ అబ్జెక్షన్ ని మ్యారేజ్ ఆఫీసర్ అంగీకరిస్తే మ్యారేజ్ ఆగిపోతుంది. మ్యారేజ్ ఆఫీసర్ ఆ అబ్జెక్షన్ ని అంగీకరించని పక్షంలో ఆగదన్నమాట. సో అంటే వధువు వరుడికి గతంలోనే వివాహం అయ్యుండి ఇంకా అది డిస్ప్యూట్ లో ఉండడం, అట్లా ఉన్న కేసులలో మాత్రము మ్యారేజ్ ఆఫీసర్ అంగీకరించారు. కానీ ఎవరైనా వచ్చి మా వేరే కులాలు, మా వేరే మతాలు అన్నప్పుడు మాత్రం వీళ్ళు అంగీకరించారు. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, కుల మత రహితంగా ఇవి జరగాలి. సో అయితే ఇప్పుడు ఏంటి, సెక్షన్ 5 1954 సెక్షన్ 5 లో ఈ నిబంధన ఉంది. ఏమని, రైట్. సో మతాంతర లేదా కులాంతర వివాహాలు చేసుకోదలిస్తే 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనని ఇప్పుడు కొట్టేసింది. సో అయితే ఈ నిబంధన అనేది ప్రాథమిక హక్కుకు భంగం కలిగించేలా ఉంది కాబట్టి దీన్ని కొట్టేసింది. అయితే ఇది కొత్తగా కాదు, గతంలో మనకు వచ్చింది, ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు చెప్పింది. సో గత కేసులు కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ అంశం ఇక్కడ స్పృశించాలనే దీన్ని తీసుకొచ్చాం. సో 2018లో ఇది బాగా ఇంపార్టెంట్. హాదియా మ్యారేజ్ కేసు అన్నమాట. హాదియా వివాహ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం ప్రాథమిక హక్కు అని చెప్పింది. నేరుగా అడిగే క్వశ్చన్, కింద పేర్కొన్న ఏ కేసులో జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంటే హాదియా వివాహ కేసులో చెప్పింది. అండ్ రైట్, ఇది మనకు ఇష్యూ, హాదియా వివాహ కేసు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇష్యూ, ఆర్థిక అంశాలు. డిజిటల్ రుణ సంస్థల నియంత్రణకు సమాయత్తం. సో మనం చూసింది తెలంగాణలో ఇటీవలే ఈ రుణ యాప్లు అనేవి వచ్చాయి. సో ఈ రుణ యాప్ల మూలంగా ఇవి లోన్స్ ఇవ్వడము, ఆ తర్వాత వడ్డీ వసూలు చేయడము, అండ్ దెన్ వాళ్ళను
సరైన సమయంలో మీరు పే చేయట్లేదని చెప్పడం, మీ నంబర్ అంతా మిగతా వాళ్ళకి షేర్ చేస్తాం, మీ గురించి చెప్తామని బెదిరింపులతోటి కొంతమంది ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారు. ఈ రుణ యాప్లు ఏవైతే ఉన్నాయో ఇవి చేసే దారుణాలకు చాలా మంది యూత్ కూడా ఉన్నారు, అందులో కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఆన్లైన్ లో యాప్ల ద్వారా రుణాలు ఇవ్వాలనే అంశానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు ఇప్పుడు తాజాగా ఆర్బీఐ మనకు గ్రూప్ ఏర్పాటు చేసింది. సో ఆర్బీఐ తీసుకునే ఎలాంటి చర్య అయినా సరే ఇట్లాంటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఇంపార్టెంట్. పర్టికులర్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మొదలుగా స్టార్ట్ అయింది మనకు, కాబట్టి మనకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది ఇంపార్టెంట్ ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఈ అధ్యయన గ్రూప్ ని ఏర్పాటు చేశారు అని అంటే, ఫస్ట్ థింగ్, ఈ ఆన్లైన్ లో యాప్ల ద్వారా రుణాలు ఇచ్చే ఈ సంస్థలు నియంత్రణ పరిధిలోకి రావు. నియంత్రణ పరిధిలోకి వస్తే మరి చర్యలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, వాళ్లకు రుణాలు అనేవి ఎగ్గొడితే సర్ఫేసీ చట్టం అని చట్టం ఉంది, సెక్యూరిటీ చట్టం ఉంది మనకు. ఆ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాయి. కానీ ఏ బ్యాంక్ వచ్చి ఇట్లా మిమ్మల్ని మీ నెంబర్ వేరే వాళ్ళకి షేర్ చేస్తాము అని చెప్పి. అండ్ ఈ రుణ యాప్లలో ఉండే మరొక ఇది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఈ యాప్ లో కొంత అమౌంట్ తీసుకున్నాడు అనుకోండి, 10,000. అతను ఇంట్రెస్ట్ మొత్తం వసూలు అయిపోయినాక కూడా అతనికి తెలియకుండానే అతని అకౌంట్ లో అమౌంట్ డిపాజిట్ చేయడం, 20,000 అట్లా మీకు ఇచ్చాము, నువ్వు వాడుకొని మళ్ళీ మాకు ఇంట్రెస్ట్ కట్టండి, నాకు అవసరం లేదు అంటే కూడా అతను చేయడం, నువ్వు తీసుకోకపోతే మా దగ్గర డబ్బులు తీసుకొని కట్టలేదని మీ కాంటాక్ట్ లో ఉండి అందరికి షేర్ చేస్తాం, ఓకే నీ గురించి చెప్తా అని చెప్పి బెదిరించడం, ఎక్కడ పరువు పోతుందో అని చెప్పి తను కమిట్ కావడం, ఇట్లాంటి దారుణాలు కూడా జరిగాయి. సో అవేంటంటే ఏ నియంత్రణలోకి రావు. కాబట్టి ఇప్పుడు వీటిని ఎలా నియంత్రణలోకి తేవాలి, ఇట్లాంటి దారుణాలకి పాల్పడుతుంటే ఏం చేయాలి అన్న అంశాన్ని ఈ కమిటీ అనేది, అధ్యయన కమిటీ అనేది చూస్తుంది. అండ్ దీనికి మరి ఎవరు నేతృత్వం వహిస్తారు అని అంటారు, జయంత్ కుమార్. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు అధ్యయన గ్రూప్ ఏర్పడింది కాబట్టి ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలి మనకు. అండ్ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్లోని అంశాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన, ఓకే, ఆర్బీఐ ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయంత్ కుమార్. అండ్ అదేవిధంగా ఈ కమిటీలో మనకు 3 ఆర్బీఐ ఉన్నతాధికారులు, ఒక ఫిన్టెక్ వ్యవస్థాపకులు కూడా, సైబర్ సెక్యూరిటీ నిపుణులు కూడా ఇందులో ఉంటారన్నమాట. అండ్ 3 నెలల గడువు విధించింది ఆర్బీఐ. 3 నెలల్లోగా మీరు మాకు సమర్పించాలి నివేదిక అని చెప్పి గడువు అనేది విధించింది. సో డిజిటల్ రుణ సంస్థల నియంత్రణకు సంబంధించి ఇటీవలి కాలంలో ఆర్బీఐ ఏ కమిటీని ఏర్పాటు చేసింది అంటే, జయంత్ కుమార్ కమిటీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, జయంత్ కుమార్ కమిటీని ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసింది దేన్ని అధ్యయనం చేయడానికి అంటారు. ఎన్పిఎల్ అధ్యయనం చేయడానికి, తగ్గిపోతున్న ఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, లేదా డిజిటల్ రుణ సంస్థల నియంత్రణ అండ్ ఏవో ఇస్తారు. మనం డిజిటల్ రుణ సంస్థల నియంత్రణ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఇష్యూ, దీన్ని కూడా మనం పరిగణించాలి. అండ్ నెక్స్ట్, పనితీరు ఆధారంగా ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలి. సో గాలి నాణ్యత, ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా పనుల్లో పురోగతి ఆధారంగా మనకు పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు అంటే మున్సిపాలిటీలకు 12వ షెడ్యూల్లో పేర్కొన్న, రాజ్యాంగంలో 12వ షెడ్యూల్లో పేర్కొన్న మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేయాలి. ఆర్థిక సంఘం ఏం చేస్తుంది, పన్ను అమౌంట్ అనేది కేంద్రానికి ఎంత, రాష్ట్రాలకెంత అండ్ స్థానిక ప్రభుత్వాలకు, స్థానిక ప్రభుత్వాలు అంటే ఇందులో పంచాయతీలు ఉంటాయి, కానీ ఇక్కడ మున్సిపాలిటీలకు సంబంధించి చెప్తున్నారు. మున్సిపాలిటీలు, సో నగరపాలిక సహజంగా మున్సిపాలిటీస్, వీటికి అమౌంట్ ఇవ్వాలి. ఎవరు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ ఓకే, ఎంత ఇవ్వాలనేది ఎవరు సూచిస్తారు, ఆర్థిక సంఘం సూచిస్తుంది. ఆర్థిక సంఘం సూచిస్తుంది. మరి ఈ ఆర్థిక సంఘం ఏం చెప్తుంది, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం మనకు ఎన్కేసింగ్ కమిటీ, ఎన్కేసింగ్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ. సో ఈ కమిటీ ఇప్పుడు మీ ఫాదర్ మీకు డబ్బులు ఇవ్వాలి, రైట్, మీరు డబ్బులు అడిగినప్పుడు ఏం చేస్తారు, దేనికి ఏం అవసరం, బుక్ కొనుక్కోవాలా, ఏదైనా ఫీజు కట్టాలా, పర్పస్ ఏంటో కోరుతారు. సేమ్ అంతే ఇక్కడ 15వ ఆర్థిక సంఘం ఏం చేసింది అని అంటే పర్పస్ చెప్పింది, నగరపాలిక సంస్థలకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పింది. సో ఏమేమి ఉండాలంట, గాలి నాణ్యత అండ్ ఘన వ్యర్థాల నిర్వహణ, అదేవిధంగా తాగునీటి సరఫరా, బాగా చేస్తున్న ప్రాంతాలకు ఎక్కువ ఇవ్వండి, ఇవి పెద్దగా పట్టించుకోని వాటికి ఇవ్వకండి అని చెప్పింది.
సో అంటే కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి, సాలిడ్ వేస్ట్ ని బాగా మేనేజ్ చేయగలగాలి, అండ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఇలా చేసే వాటికి ఫండింగ్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి అల్టిమేట్ గా ప్రజలకు మేలు జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వం మరి కేంద్రం ఎట్లా సేకరిస్తుంది ఈ సమాచారం అంతా అంటే, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిటీ ఫైనాన్స్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సిటీ నగరాలకు సంబంధించిన అంశం కాబట్టి సిటీ ఫైనాన్స్ పోర్టల్ ఆల్రెడీ డెవలప్ చేసింది యూనియన్ గవర్నమెంట్. ఈ సిటీ ఫైనాన్స్ పోర్టల్లో నగరపాలక సంస్థలు అందులో అడిగిన ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని ఫిలప్ చేయాలి. లైక్ మనకు కూడా ఎప్పుడైనా అప్లై చేయాలనుకుంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు నేమ్ అవన్నీ అడుగుతారు, ఏజ్ అండ్ పాస్డ్ అవుట్, ఏ సంవత్సరం, ఏ సబ్జెక్ట్స్, సేమ్ అంతగా ఉంటుంది. మొత్తం గాలిన అయితే ఎంతో ఉంది. అదేవిధంగా మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, మీకు ఏమేం చేస్తున్నారు, తాగునీరు ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఎన్ని హౌస్ హోల్డ్స్ కి వాటర్ ఇస్తున్నారు, ఇవన్నీ ఆ డేటా అనేది సేకరిస్తారనమాట. సో వీటిని ఈ డేటా తీసుకొని యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పూర్తి స్థాయిలో అనలైజ్ చేసి నిధులు ఈ నగరానికి విడుదల చేయాలా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. మరి ఇది 2021-22 నుంచి అమల్లోకి రానుంది. అంటే ఏప్రిల్ 1 మనకు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ ఏడాది జరిగే ప్రతి ఎగ్జామినేషన్ కి ఇది ఇంపార్టెంట్. సో నగరపాలక సంస్థలకు ఏ అంశం ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని చెప్పి మనకు 15వ ఆర్థిక సంఘం సూచించింది. లేదా 15వ ఆర్థిక సంఘం రూపొందించిన నిబంధనల్లో లేనిది ఏంటి అని ఆల్రెడీ ఉన్నది చెప్పాను నేను. గాలి నాణ్యత, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ మంచినీటి సరఫరా. 4వది మనకు ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో ఇది బాగా ఇంపార్టెంట్. మరి నిధులు అన్నవి 2021-22 ఆర్థిక సంవత్సరంలో పనితీరు ఆధారంగా 2022-23లో నిధులు అనేవి రిలీజ్ అయిపోతాయి. అండ్ మళ్ళీ నిధులు వచ్చిన తర్వాత 50% మెరుగైన పనితీరు చూపిన 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరపాలక సంస్థలకు మిగిలిన 50% ఇచ్చేస్తారనమాట. ముందు 50% ఇస్తారు. 50% ఇచ్చి, సో మీరు ఆల్రెడీ కొంత డేటా ఇచ్చారు, ఇంత అమౌంట్ మీకు రిలీజ్ చేస్తున్నాం, అండ్ మీ పనితీరు చూసి మళ్ళీ 50% రిలీజ్ చేస్తామని చెప్తారు. బాగా పనిచేస్తే మిగతా 50% కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ రైట్ 10 లక్షల కేంద్ర 10 lakh కంటే తక్కువ పాపులేషన్ ఉండే పట్టణాలకు కేటాయిస్తారు అనమాట. ఇన్ కేసు అవి బాగా మెరుగైన పనితీరు చూపకుంటే వేరే వాటికి కేటాయిస్తారు. సో ఈ విధంగా ఒక ప్రయోజనకరమైన అంశాన్ని తీసుకొని వచ్చారు. రైట్, సో ఇది మనకు ఇష్యూ. అండ్ నెక్స్ట్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన జనవరి 13, 2016 ఇది ప్రవేశపెట్టి 5 సంవత్సరాలు మనకు పూర్తి అయిపోయింది అనమాట. 2016లో ప్రవేశపెట్టారు. జనవరి 13 కి మనకు 5 years పూర్తి అయిపోయింది. సో ఇందులో నిబంధనలు మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మనకు ఇవి నిబంధనలు మారాయి, పాత నిబంధనలు, కొత్త నిబంధనలు అన్ని చెప్తాను నేను. ముందుగా ఎట్లా ఉండిందనంటే, ఖరీఫ్ పంటలకు 2% ప్రీమియంలు, అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి నీ పొలానికి 100 రూపాయల ప్రీమియం అని అంటే రైతు 2 rupees కడితే సరిపోతుంది ఖరీఫ్ పంటలకి. ఓకే, ఖరీఫ్ పంటలకి 2%, రబీ పంటలకైతే 1.5% రైతు చెల్లిస్తాడు. అండ్ ఆ తర్వాత ఉద్యానవన పంటలు కానీ, సంవత్సరంలో ఉండే వాణిజ్య పంటలు కానీ 5% ప్రీమియంలో 5% చెల్లిస్తారు అనమాట. రైట్, మిగతాది మరి ఎవరు భరిస్తారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 భరిస్తాయి. అదే ఈశాన్య రాష్ట్రాలు అయితే 90:10లో భరిస్తాయి. మరి ఇటీవల వచ్చిన మార్పులు ఏంటి అని అంటే, గతంలో రైతులు ఈ బీమా పథకంలో చేరడం మ్యాండేటరీ. సో అంటే ఎవరు రుణం తీసుకున్న రైతులు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రుణం తీసుకున్న రైతులు కంపల్సరీ చేయాలి. బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న రైతులు కంపల్సరీ చేరాలి. ఇప్పుడు ఏం చేశారు, ఆప్షన్ ఇచ్చారు, ఇష్టం ఉంటే చేరండి, లేకపోతే లేదు అని చెప్పారు. అదేవిధంగా ఈ పథకం అమలును రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. మీకు ఏదైనా ఇష్టం ఉంటే మీరు వేరే బీమా పథకం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ అమలు చేయాలని లేదు. సో 2-3 days బ్యాక్ నేను మీకు క్లాస్ లో అప్డేట్ చేశాను. జార్ఖండ్ రాష్ట్రం, ఓకే, రాష్ట్రం పేరు కూడా చెప్తున్నాను. జస్ట్ 2 days నాకు గుర్తున్న మేరకు లైక్ 13th కానీ 12th క్లాస్ లో కానీ చెప్పుంటుంది. జార్ఖండ్ రాష్ట్రం ప్రత్యేకమైన బీమా పథకాన్ని తనకు సొంతంగా తాను అమలు చేస్తుంది. గుజరాత్ కూడా. సో మనకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రధానమంత్రి ప్రస్తుతం మన గుజరాత్ నుంచి వచ్చిన ప్రధాని ఉన్నారు నరేంద్ర మోడీ. ఆయన తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ ఆ బీజేపీ ప్రభుత్వం కూడా ఈ పథకం బదులు మరో పథకాన్ని అమలు చేస్తుంది, బీమాకు సంబంధించి చెప్తున్నాను నేను. సో
సో ఈ విధంగా ఆప్షన్ అనమాట, అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చిన హక్కుగా చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50-50% అని చెప్పాను కదా, దాన్ని కూడా మార్చారు. పాత నిబంధన కొత్త నిబంధన ఏం చేశారు, ఇప్పుడు నీటిపారుదల సౌకర్యం లేని ప్రాంతాలకు కేంద్రం 30% మాత్రమే ఇస్తుంది. సారీ, నీటిపారుదల అంతే కరెక్ట్, నీటిపారుదల లేని ప్రాంతాలకు కేంద్రం 30% ఇస్తుంది. 50-50 ఇచ్చేది కదా, ఇప్పుడు అట్లా 30 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 70 స్టేట్ గవర్నమెంట్ భరించాలి. అదే నీటిపారుదల బాగా ఉన్న ప్రాంతాలకు సెంట్రల్ గవర్నమెంట్ 25 ఇస్తుంది అండ్ మిగతాది రాష్ట్రం భరించాల్సి వస్తుంది. 75 రూపీస్ రాష్ట్రం భరించాల్సి వస్తుంది. రైట్. సో అండ్ ఇది మనకు అంశం. అండ్ నెక్స్ట్ రక్షణ రంగం. భారత వాయుసేనకు తేజస్, సో దేశీయంగా అభివృద్ధి డెవలప్ చేశారు. 83 తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను 48,000 కోట్ల ఖర్చుతో కేంద్రం ప్రభుత్వానికి మనకు ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఇష్యూస్, రైట్, రక్షణ రంగానికి సంబంధించిన క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. మామూలుగా చెప్పాలంటే తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసుకోవచ్చు. ఇందుకు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 48,000 కోట్లు. అండ్ దేశీయ రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి అతిపెద్దది ఇదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది. నాసిక్ బెంగళూరు డివిజన్ లో ఇప్పటికే అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేసుకుని ఉంది. అండ్ నెక్స్ట్ పర్యావరణ అంశాలు. జుకౌ లోయలో దావాగ్ని ఎక్కడుంది అని అంటే నాగాలాండ్ మణిపూర్ సరిహద్దుల్లో మనకి లోయ అనేది ఉంటుంది. సో 2 వారాల పాటి దావాగ్ని అనేది అంటే అడవులు తగలబడిపోవడం, దాన్నే మనం దావాగ్ని అని అంటాం. సో 90 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ లోయలో మన గతంలో 2006లో జరిగింది ఈ ప్రమాదం, 2010లో, 2012, 2015 సంవత్సరంలో కూడా ఇది జరిగింది. సో దీన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లేదా పుష్పాల లోయ అని కూడా అంటారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. అండ్ సముద్ర మట్టానికి మనకు 2,438 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది. వెదురు చెట్లు బాగా, బ్యాంబూ ట్రీస్ ఇక్కడ బాగా విస్తరించుతాయి. సో ఈ దావాగ్ని అనేది మానవుల వల్ల లేదా కరువు సమయంలో పిడుగుపాట్ల వల్ల కూడా కడగవచ్చు. మరి ఇక్కడ ఎందుకు ఇంత తరచూ వస్తుంది అని అంటే ప్రాబబ్లీ పోడు వ్యవసాయం వల్ల, జూమ్ కల్టివేషన్ అంటాం. సో పోడు వ్యవసాయం అని అంటే మనకు వచ్చింది, గిరిజనులు బాగా దీన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఒక ప్రాంతంలో ఉండి అక్కడ కొంచెం భూమి తేడా వచ్చిందంటే ఈ సారవంతం తగ్గినప్పుడు దాన్ని అక్కడ తగలబెట్టి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. దీన్ని జూమ్ కల్టివేషన్ అంటారు. జాగ్రఫీలో చదువుతారు మీరు, రైట్. సో ఇది మనకు ఇష్యూ, పర్యావరణ అంశం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అని చెప్పి ప్రాజెక్ట్ టుడే అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. సో ప్రస్తుత మరి 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం తెలుసుకోవాలి, మహారాష్ట్ర. ప్రాజెక్ట్ టుడే నివేదిక ప్రకారం కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానం. ఆంధ్రప్రదేశ్ లో ఏ రంగం ఎక్కువగా పెట్టుబడిని ఆకర్షించింది అని అడిగితే సాగునీటి రంగము, రైట్. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రం రాష్ట్రంలో ₹1,29,754 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది, రైట్. సో ఇది రాష్ట్రంలో ఎంత అనంటే 29,784 ఇంత అమౌంట్ పెట్టుబడులను ఆకర్షించిందన్నమాట. మొత్తం ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయంటే 108. సో స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కి డేటా ఇంపార్టెంట్. సో ఎంత విలువైన పెట్టుబడులు వచ్చాయి? 29,784 కోట్ల విలువైన పెట్టుబడులు. మొత్తం ఎన్ని ప్రతిపాదనలు? 108 ప్రతిపాదనలు. మరి దేశవ్యాప్తంగా ఎంత పెట్టుబడులు అంటే 2,76,483 కోట్లు. 2,76,483 కోట్లు రాశారు దేశవ్యాప్తంగా. ఇందులో 29,000 సుమారుగా రాష్ట్రానికి వచ్చాయి. అండ్ 10.77 వాటా అనేది రాష్ట్రానికి ఉంది. 10.77% తో రాష్ట్రము 2వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అంటే మహారాష్ట్ర అని చెప్పి చెప్పుకోవచ్చు, రైట్. అండ్ అదేవిధంగా దేశవ్యాప్తంగా సాగునీటి రంగంలో పెట్టుబడులు తగ్గుతూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పెరిగాయి అని చెప్పింది. అండ్ ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి రంగంలో పెట్టుబడులు పెరగడానికి 3 భారీ ప్రాజెక్టులు చేపట్టడమే అని కూడా ఈ నివేదిక అనేది చెప్పింది, రైట్. సో ఇది మనకు ఇష్యూ. నెక్స్ట్ నాగళ్ళ దుర్గాప్రసాద్ అయిన ప్రముఖ సామాజిక సాంస్కృతిక సాహితీ సంస్థ అయిన
ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షుడు అండ్ అనారోగ్య కారణాలైతే ఆయన మరణించారు. సో ఇటీవల మృతి చెందిన నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ ఎవరు అని అడగవచ్చు. ఆయన సామాజిక సాంస్కృతిక సాహితీవేత్త. ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అని అడగవచ్చు. ప్రజ్వలిత. సో గుంటూరు జిల్లా కొల్లూరు మండలానికి చెందిన వారైన ఈ రంగస్థలానికి సంబంధించిన కళారూపాలు సాహిత్యం వీటికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆయన తెనాలిలో మరొక సంఘం స్థాపించారు. పట్టణ రంగస్థల కళాకారులు అని చెప్పి. సో పట్టణ రంగస్థల కళాకారులు ఇదొకటి ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ప్రజ్వలిత అని చెప్పి కూడా ఇంకోటి చేశారు. ప్రజ్వలిత. ఇట్లా ఈ సంస్థల వ్యవస్థాపకులు ఆయన అనారోగ్యం రీత్యా కన్నుమూశారు. రైట్. సో ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. అండ్ తెలంగాణ చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. ఈ డేటా ఇంపార్టెంట్. 2015-16లో తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 29.6 లక్షల టన్నులు అయితే 2019-20 నాటికి 1,03,30,00,000 30 లక్షలు చెప్పచ్చు. లైక్ 1.3 crores అనొచ్చు. రైట్. 1.3 కోట్ల టన్నులకు చేరింది. ఏటా 20% పెరుగుతూ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ పెరుగుతూ వచ్చింది తెలంగాణలో అని అంటే ఏటా 20% మేర పెరుగుతూ వచ్చింది. సో 2015-16 నుంచి 2017-18 వరకు 3 ఏళ్ల కాలంలోనే రెట్టింపైంది. ఓకే. సో 20% 60 అయింది కదా అని అంటే కాంపౌండ్ అనమాట అది. ఓకే. సో ముందు 100 120 ఈ 12 పైన మళ్ళీ మనకు 20% అంటే 144 అవుతుంది. రైట్. అండ్ 144 పైన మళ్ళీ మనకు 20%. సో 50% కేవలం 3 సంవత్సరాల్లో 50% మించి మనకు ఉత్పత్తి అనేది పెరిగింది. అండ్ ఈ వివిధ రాష్ట్రాలతో పోలిస్తే బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. అండ్ భారత ఆహార సంస్థ అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు బియ్యం ఇచ్చే అన్ని రాష్ట్రాలు బియ్యం అమ్ముతాయి. మరి తెలంగాణ అగ్రస్థానంలో అన్నిటికంటే ఎక్కువగా తెలంగాణ కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. 63% రాష్ట్రమే అందజేస్తూ ఉంది. రైట్. సో ఇంపార్టెంట్ ఇష్యూ ఇది కూడా. అండ్ నెక్స్ట్ మహబూబ్ నగర్ లో వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్వేన ఉదండపూర్ జలాశయాల మధ్య. ఓకే. జలాశయాల మధ్య 15 ఎకరాల దీన్ని ఏర్పాటు చేస్తారు. ఇది భారతదేశంలో తొలి వైమానిక శిక్షణ కేంద్రం. మనకు తెలిసింది ప్రస్తుతం మహబూబ్ నగర్ లో ఇది కూడా అప్డేట్ చేశాను మీకు లాస్ట్ క్లాస్ లో. జనవరి 13 నుంచి 17 వరకు మనకు సాహస క్రీడలు జరుగుతున్నాయి. సాహస క్రీడలు మహబూబ్ నగర్ లో నిర్వహించారు. ఇవి కొనసాగుతున్నాయి. ఈ సాహస క్రీడల్లో భాగంగా మరి ఈ ప్రకటన అనేది ప్రభుత్వము చేసింది. రైట్. సో ఇవి మనకు జనవరి 14, 15 కరెంట్ అఫైర్స్. జనవరి 16 కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.